కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి పరిస్థితి. మా బాధలు చెప్పుకుంటే చరిత్రలు అయితాయి, రాసుకుంటే గ్రంథాలు అయితాయి. ఏందయ్యా మాకు ఈ గతి పట్టించిండ్రు అన్నట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిలబెట్టి అడుగుతున్నాడు. ఇనుండ్రోసారి వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏది ఇస్తుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాది పెత్తనం చెప్తా. ఏదైతే ఉందో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఏదైతే గోసలు పడ్డమో ఇప్పుడు కూడా అదే గోసలు పడుతున్నాం. మా మాటకి ఇలువలేదు, మేము చేయమన్న పనులకు నిధులు లేవు, ఇక ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అన్నట్టు అడుగుతున్నాడు. చెప్తా, మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా, మీరు అట్లా సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిరాయింపు దాన్ని చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిరాయింపుదారులకి అవకాశం, ప్రతిపాదన అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి మీదనే గెలిచిండు. అట్లా గెలిచినోడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏరిండు. ఆగో అప్పటి నుంచి జీవన్ రెడ్డికి కడుపు కుమ్మరి వామి తీరుగా గుమ్ములుతున్నదట. ఒక్కటే పార్టీలున్నా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉంటున్నాడట. అందుకే జీవన్ రెడ్డి మాటను జగిత్యాలలో చెల్లకుంట వేస్తున్నాడట. ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ తిరగ నిలదీస్తున్నాడు. అందుకే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వాళ్ళకే పెద్ద పీటేస్తారా, అట్లేమన్నా బోర్డు పెట్టుకున్నారా అని గద్దించి అడుగుతున్నాడు. ఏంటి మీరు పార్టీ ఫిరాయించిన చెప్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీరు చెప్తే చేయరా? అలా మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదా సార్? మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను, కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ పార్టీలో అనుభవం కలిగిన లీడర్ సాబ్ మాట్లాడుతున్న మాటలు ఇవి. కాంగ్రెస్ పార్టీలకు రాజ్యం ఎట్లా చేయాలనో తెలుస్తలేదని కడుపులున్న మాట మొత్తంగా అక్కేసిండు. గౌరవ్ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్ మున్సిపాలిటీల వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏం సార్ మరి చేసుకోవాలి, బతకని వారికి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. ఇన్నరా కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టు ఇక్కడ కూడా పంచుకుడు పంచాదే. వాడెవడో వచ్చి ఇక్కడ పనులు చేసుడైంది, మాకు శక్తి లేదా, మేమేం పని చేయలేమా అన్నట్టు అడుగుతున్నాడు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంటుంది సార్ అంటున్నాను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి.